ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ మనసాన్ని ఎత్తుకుపోతున్న అతని పేరు పోచయ్య. ఈ పోచయ్య అనే వ్యక్తి వినోద్ అనే వ్యక్తితోనే బెట్ కట్టినమాట. వినోద్ అనే వ్యక్తి అయినా ఆ చెల్ల పక్కకున్న అతని పేరే వినోద్. అయితే వీళ్ళు గజ్జాడ దాదాపుగా 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తానని బెట్టు కట్టుకున్నారు. చెప్పన్నా ఎవరెవరు కట్టిరు బెట్టు? రెడ్ చెల్ల ఓకే. వినోద్ గట్పల్ టు గజ్జాడ 3.5 కిలోమీటర్ల దూరము దాదాపుగా సంచి మోసుకొని వెళ్తున్నాడు అన్నమాట ఈ అన్న పోచయ్య అనే వ్యక్తి. ఎట్లా మోస్తుందో అర్థం కాకొచ్చింది నాకు అర్థం కాకొచ్చింది. అట్లా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి బండి ఆపి వెళ్ళటోని బండి ఆపి సైడ్కి ఆపుకొని వీడియో అయితే తీస్తున్నా. ఇట్స్ అమేజింగ్ బ్రో. ఇలాంటిది అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది మాకు. ఇది మందు సంచి. ఈజీగా తక్కువ 50 కిలోలు ఉంటుంది ఈ సంచి మాత్రం. 50 కిలోలు జస్ట్ మనం 100 మీటర్స్ మీద మోయడానికి చాలా కష్టం అయిపోతుంది. అన్న ఆల్రెడీ 1 కిలోమీటర్ కంప్లీట్ చేసేసిండు. ఇంకో 1 కిలోమీటర్ ఇంకో 2 కిలోమీటర్స్ అవుతుంది దాదాపుగా దగ్గర అయితే. ఈజీగా కంప్లీట్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నా. వెళ్ళే తాత్మిరంబు కన్ను మూసుకొని గెలుస్తావు ఆరాంసే. ఇడికెళ్ళి దగ్గర నచ్చేసింది కొట్టేస్తావు. 1/2 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకా వచ్చింది ఇప్పుడు దగ్గర 3.5 ఉంటుంది మొత్తం. లెక్కనే అట్లయితే లెక్కనే బరాబర్ ఒప్పుకునుడే. సంచి పడేసేను ఇంకేం కావాలి నాకు అర్థం కాదు. అంతే లేదు వీడియో ఉన్నా పను అట్లా టెన్షన్ ఏం లేదు. బరాబర్ గెలుస్తావు నువ్వు. గజ్జడ గజ్జడ దగ్గర 3 కిలోమీటర్ వస్తుందా? లేవరా అడ్డం వస్తుందా? 1/2 కిలోమీటర్ ఎన్ని 3 కిలోమీటర్ వస్తుందా మొత్తం? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? అది 3 ఉంటుంది. ఈయన బ్రో వచ్చేస్తుంది ఇక గెలిచేస్తావు. అట్లేం లేదు. నువ్వు అవసరం లేదు. ఈ కాణాలు వచ్చిందంటే ఇంకో ఈయన ఉంటుంది దగ్గరనే 800 మీటర్స్ జస్ట్. కళ్ళు మూసుకొని గెలుస్తావు. ఇంట్లో మాత్రం ఎలాంటి ఆప్షన్ లేదు. తగ్గేదే లేదు. లేదే సిమ్మి రోడ్డు ఏమద్దు. ఇచ్చేస్తారు దావత్ ఇచ్చేస్తారు. నువ్వే గెలుస్తావు. ఇంట్లో ఎలాంటి ఆప్షన్ లేదు. అంతే తగ్గేదే లేదు. అంతే వదిలేసేయి. క్యాజువల్గా నడుచుకుంటూ వస్తేనే దాదాపుగా 3 కిలోమీటర్లు క్యాజువల్గా నడుచుకుంటూ వస్తేనే మనకు పేలకెళ్ళి చెమటలు పడతాయి రా భయ్. నాకు అర్థం కాదు. నీ అమ్మ 3 కిలోమీటర్ల సింపుల్ 50 కిలోల సంచి నెత్తి మీద పెట్టుకొని ఎట్లా వస్తుండో అర్థం కాకొచ్చింది. అన్నం మీద తింటుండా లేకపోతే కొర్ర బియ్యం తింటుండా వెనకటి అర్థం కాకొచ్చింది నాకైతే. అదే సెక్యూరిటీ ఇస్తా జస్ట్ ఓవరా. మనము వెనకడికి గోరె సంచులను ఉండే తెలుసా మీకు? జోరె సంచులు అని తాతలు భుజానికి వేసుకొని పోతున్నంట. ఒక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా మన తాతలో తిరుగున్నాడు ఈ అన్న మాత్రం. అన్న మీ పేరు? పోచయ్య మరిపల్లి.
బెట్టు కట్టుకొని నీ అమ్మ ఇచ్చి పడేసిన బ్రో, నాకు అర్థం కదా అయితే అది వేరే లెవెల్. బస్తీ మే సవాల్ దగ్గరకు వచ్చేసినావన్నా, తగ్గేదే లేదు. రేగోడ్ మండల్. గజ్జాడ చల్లటి ప్రకృతి వనంలో ఒక్క సంచి 50 కిలోల సంచి అవలీలాగా ఎత్తుకొస్తున్న పోచయ్య. ఈ పోచయ్య ధైర్య సాహసాలకైతే మనం అందరం మెచ్చుకోవాల్సిన విషయమే. ఎందుకంటే అంత ఈజీ కాదు, ఒక 50 కిలోల సంచి ఎత్తుకోవడం అంటే అంత ఈజీ కాదు. మనం నార్మల్గా ఇక్కడన్నా మనం చేనుకెళ్ళి ఎత్తుకొని పోతాం మనకు 100 మీటర్ మొయ్యాలంటే చాలా అవుతుంది రా భయ్. క్యాజువల్గా నడుస్తుంటే రోడ్డు మీద నడుస్తుంటేనే మనకి ఇప్పుడు చాలా చెమటలకి వెళ్ళి పేలకి వెళ్ళి మొత్తం చెమటలు పట్టేస్తాయి. అలాంటిది పోచయ్య అనేది ఆ సంచిని వీళ్ళు బెట్టు కట్టిన విషయం ఏంటంటే, గట్పల్లి గ్రామంకు పోసారం గ్రామానికి చెందిన పోచయ్య ఇద్దరు కలిసి బెట్టు కట్టుకున్నారు అన్నమాట. ఇంకొక వ్యక్తి, ఆయన పేరు ఏం పేరు, పోసారం గ్రామానికి చెందిన పోచయ్య అలాగే వినోద్, అలా ఫ్రెండ్ వినోద్ బెట్టు కట్టిరు అన్నమాట. ఫుల్ బాటిల్ ఇప్పిస్తానని బెట్టు కట్టిరు, లేదంటే అతను ఫోన్కి పే ఇచ్చేస్తానని బెట్టు కట్టివాడు. దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గజ్జాడ గ్రామాన్ని వరకు నడుచుకుంటూ వస్తేనే మనకు చెమటలు అనేది శివగా అయిపోతాయి. అలాంటిది 50 కిలోల సంచిని తను ఎత్తుకొని అవలీలాగా వచ్చేస్తున్న దృశ్యం ఇక్కడ చోటు చేసుకోబడింది. అయిపోతుంది మెల్లెవు పాను మెల్లెవు నడు మెల్లెను నడు. అంతే 10,000 ఫోన్ ఇంపార్టెంట్. గెలిచినావు బ్రో, అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. కంగ్రాచులేషన్ పోచయ్య. సైడ్కి వెళ్ళిపోవాలి, బెట్టింగ్ ఉన్నది ఇక్కడ. ఇది మరిపల్లి దాకా ఎత్తుకపోయేటట్టున్నాడు ఏమో కానీ. రోడ్ పైన పోయేటోళ్ళు అందరూ ఇంతగా చూస్తున్నారు బ్రో ఇతను సంచికి అయితే. ఇదే కాణల్ ఈ రీచార్డ్, నువ్వు అటే పొదలకోవాలవు. మెల్లెవరు పండు మస్తు దూరం అయింది, అడిగినాడు. మెల్లె దాదాపుగా 3 కిలోమీటర్లు కంప్లీట్గా ఆనికి దగ్గర వచ్చింది. జస్ట్ దగ్గరకు వచ్చేసినాం. 1 మినిట్లో గోల్కు రీచ్ చేరువలో ఉన్న పోచయ్య. ముంగడుకోండి స్లోజీ. పోచయ్య అడుగు ఎక్కడ వేయాలో. చెప్పు పోషా, బాడీ కూడా 6 ప్యాక్ వచ్చినట్టున్నాయి మొత్తం. దాదాపుగా 3 కిలోమీటర్లు పోసి గెలుచుకున్నావు. నీకు ఎలా ఉన్నది ఇప్పుడు? సంతోషమేనా? మళ్ళా మా గట్పల్లి సంచి గట్పల్లికి రీచ్ అయ్యారు చెప్తారు. 3 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మా గట్పల్లికి అయితే అన్నని తీసుకెళ్తున్నాము. అన్న దాదాపు ఒక 3 కిలోమీటర్ దాకా సంచి అయితే మోసింది అన్నమాట అవలీలాగా. నేను వచ్చినప్పుడు రోడ్ పొంద మొత్తం వీడియో అయితే చూపెట్టాను కదా.
సో మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనము చేను దగ్గరికి వెళ్ళేటప్పుడు 100 మీటర్ మోయాలంటేనే మనకు చాలా చిని షార్ట్ అయిపోతుంది. గెలిచినందుకు ఎలా ఉన్నది? నాకు అంత సంతోషం అన్న. హ్యాపీయా? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఇల్లు పెట్టే ఊరు ఎవరు కట్టారు బ్రో? వినోద్ నేను. వినోద్. నువ్వు వినోద్ ఏ ఊరు? మరపల్లి ఇద్దరిది మరిపల్లేనా? రేగూడ దగ్గర రేగోడ దగ్గర మరిపల్లి. అంటే ఫస్ట్ ఇది ఎట్లా వచ్చింది, మీరు బెట్టు కట్టుకోవాలని ఈ టాపిక్ ఎలా వచ్చింది అసలు? వాళ్ళ చేనుకేని ఇంటికేని వాళ్ళ చేనుకి మొదలన్నట. అంటే ఎన్ని కిలోమీటర్ ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి చేనుకి? మినిమం ఇంత ఉంటుంది, ఒక 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్ల దాకా అయితే చేను దూరం ఉంటుంది అనమాట. ఓకే, నువ్వు మోస్తావని అనుకున్నావా అసలు? నేను ఎట్లా మోసినా మా చేను కాడికి మోసినావు. మీ చేను తెలుసు కదా, రుద్రాం తెలుసు. రుద్రాం చివరి దాకా మోసిన. రుద్రాం రోడ్డు ఎన్ని కిలోమీటర్ వస్తుంది మీది? ఇంటి కాడికి మధ్యలోకి మోసిన. మా దగ్గర మోసిరా? ఓకే, ఇంకా లాంగ్లో అవుతుంది. కంగ్రాట్స్ బ్రో.